యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వర్ధన్ కుటుంబ వారసత్వాన్నే కాదు, ఆర్యవర్ధన్ ధైర్యాన్ని, తెగింపుని, అలాగే నీ మంచితనాన్ని పుణికిపుచ్చుకున్న వారసుడు జన్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అను గాడ్ బ్లెస్ యూ. మాన్సీజీ, మీరు ఆశీర్వదించలేకపోయినా వచ్చి ఫోటో దిగొచ్చు. నాకు తెలిసి ఫోటో దిగడానికి సెంటిమెంట్స్ ఏమి ఉండకపోవచ్చు. ఒకసారి చేయాలనుకున్న సీమంతం ఫెయిల్ అయిందని మళ్ళీ జరిపిస్తున్నారు. ఇది కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేస్తారో నేను చూస్తాను. ప్లీజ్ కమ్. మేడం అందరికి చూడండి. అను, వదినమ్మా, బుజ్జమ్మా, అను, అను, నీకేం కాలేదు కదమ్మా? పెద్దమ్మ తల్లి, నా అమ్మిని కాపాడావు. భగవంతుడా, ఎంత ప్రమాదం తప్పింది. టెన్షన్ పడకండి మేడం, ఇలాంటివి జరిగితే దిష్టి పోతుందని అర్థం. ఇక మంగళహారతి ఇస్తే కార్యక్రమం పూర్తయిపోతుంది. అలాగే పద్దుగారు, హారతి ఇవ్వండి. యాగిరి, వెయిట్. ఏం మేడం, పెళ్లి భోజనాలు చేసిపోదామా? షరాప్. ఇది నీరజ్ వాళ్ళ కార్లా ఉందే. మేబీ వాళ్ళు ఇక్కడే ఉండుంటారు. ఒకసారి కలిసి వెళ్దామా? గట్లని మేడం, కార్ గీడే ఉందంటే గాలి ఈయన ఆడ ఉండుంటారు. చూసొద్దని అడగండి. మేము అనుకున్న దానికంటే కూడా ఫంక్షన్ చాలా బాగా జరిగింది సార్. ఇక మీరంతా భోజనాలు చేస్తే ఇక ఈ కార్యక్రమం కంప్లీట్గా పూర్తయినట్టే.
జనార్దన్ గారు? వేరే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవా? ఏం నీరజ్, వాటికి బడ్జెట్ ప్రొవైడ్ చేయడం మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నావు మాన్సి? ఓ, ఇక్కడ జరుగుతున్న దాని గురించి మీకు కంప్లీట్ గా తెలియదు కదా మామన్నా. నేను చెప్తా. అనుకి లక్కీ టిప్ తగలటం, సెలబ్రేషన్ చేయటం, అందరూ ఇక్కడ కలవటం అంతా నీరజ్ ప్లానే. అసలు ఏం జరిగిందంటే, మీరిప్పుడు నాకు చేయాల్సిన ఫేవర్ ఏంటంటే, మీ షాప్లో కొన్న సేల్స్ ఓచర్స్ ద్వారా వదినమ్మ దాదాకి లక్కీ డిప్ తగిలినట్టు, ఆ లక్కీ డిప్లో భాగంగా సీమంతం సెలబ్రేషన్స్ జరిపిస్తున్నట్టు అప్రోచ్ అవ్వాలి. అరేంజ్మెంట్స్ అన్నీ మేమే చూసుకుంటాం, బట్ అదంతా మీరే స్పాన్సర్ చేసి జరిపిస్తున్నట్టు అందరూ అనుకోవాలి. ఓకే? మీ అన్న వదినల కోసం సెలబ్రేట్ చెయ్యాలి అనుకుంటే దర్జాగా, డేర్గా, ఓపెన్ గా చేసుకోవాలి నీరజ్. ఇలా కన్నింగ్ ప్లాన్స్ తో కాదు. మీరేమన్నారు బ్రోయిన్లా? నీరజ్ ఎదుగుదలకి అడ్డు లేకుండా వెళ్ళిపోతామనే కదా చెప్పారు? మరి ఏమైంది? మీరు బయటికి మాత్రమే వెళ్లారు, అడ్డు లేకుండా పోలేదు. ఆర్యవర్ధన్ అనే ఐడెంటిటీ మాత్రమే దాచారు. కానీ అంజలి ద్వారా ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ కి దగ్గరవుతూనే ఉన్నారు. మాట మీద నిలబడినప్పుడు ఇల్లు వదిలి వెళ్ళడం ఎందుకు బ్రోయిన్లా? సానుభూతి కోసమా? షట్ అప్ మాన్సి. ఇంకొక మాట కూడా దాదాని అవమానంగా మాట్లాడితే నువ్వు భార్యవనే మాట కూడా మర్చిపోతాను. మాట తప్పింది దాదా కాదు, నీ మాటలు తలకెక్కించుకుని దారి తప్పింది నేను. దేవుళ్ళని ఇంట్లోంచి పంపించేసి దెయ్యంతో కాపురం చేస్తోంది నేను. అవును, నేనే ఇదంతా ఏర్పాటు చేశాను. నా దాదా వదినమ్మ కోసమే ఏర్పాటు చేశాను. ఎందుకంటే నా వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలని. దర్జాగా ఓపెన్గా ఎందుకు చేయలేదు అంటావా? నా దాదా ఒక్కసారి మాటిస్తే వెనక్కి తగ్గడు కాబట్టి. ఇలా సెలబ్రేట్ చేస్తాను అంటే అస్సలే ఒప్పుకోరు కాబట్టి.
అంతేకాని తెలిస్తే నువ్వేదో పొడి చేస్తావని మాత్రం కాదు. నీరజ్, ఏ? హ, ఇంతదాకా వచ్చాక ఇప్పుడు చెప్తున్నా, నా దాదా వదినమ్మ ఇంకెక్కడికి వెళ్ళరు. ఆ ఇంట్లోనే, ఆయన స్థానంలోనే, ఆయన అధికారంతోనే ఉంటారు. దాదా, ఐఎమ్ రియల్లీ సారీ. మిమ్మల్ని మోసం చేయాలని ఇలా చేయలేదు. మీకు తెలిస్తే ఒప్పుకోరని మాత్రమే చేశానంతే. ఇంకీ దాగుడు మూతలు చాలు దాదా. రండి దాదా, మన ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్. నీరజ్, నేను ఆ ఇంటి నుంచి ఎందుకు బయటికొచ్చానో, ఎందుకు తిరిగి వెనక్కి రానన్నానో నీకింతకు ముందే చెప్పాను. నీ ప్రేమతో అభిమానంతో నన్ను మాట తప్పిన వాణ్ణి చేయకు. ఇలా ఎంతకాలం ఆర్య? ఇలా ఇంటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఏంటి? అవసరం కాదమ్మా, బాధ్యత. మీరట మొండిగా మాట్లాడకండి సారు. పద్దు, ఇది ఆర్య సార్ కుటుంబ విషయం. మన బుజ్జమ్మని బాగా చూసుకోమనడం వరకే మన హక్కు. అంతకు మించి ఇంకేం జోక్యం చేసుకోకో. అసలు ఇప్పుడేంటి? మీరందరూ కలిసి నన్ను విలన్ని చేస్తున్నారా? నేను ఎవరిని ఇల్లదిల్లి వెళ్ళమని చెప్పలేదు. అలా అని రమ్మని కూడా పిలవడం లేదు కదా మాన్సి. అమ్మా, ఈ ఆర్యవర్ధన్ ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పడు మానసి. నీ భర్త ఎదుగుదలకి అడ్డురానని బయటికొచ్చాను. అదేవిధంగా అంజలి కన్స్ట్రక్షన్స్ ఎదుగుదలకి పనిచేస్తానని బాధ్యత తీసుకున్నాను. కోఇన్సిడెంటల్గా 2 కంపెనీస్ టైఅప్ అవడం వల్ల నీకెదురు పడ్డానే తప్ప అంతకు మించి నువ్వు అనుకుంటున్న ఆలోచనలు ఏవీ నాలో లేవు. ఈ ప్రాసెస్లో అంజలి కన్స్ట్రక్షన్స్ ఎంప్లాయ్ ఆనంద్గానే ఎదురుపడతాను తప్ప ఆర్యవర్ధన్గా కాదు. దాదా ఒకసారి అను, మనం ఇంతవరకు చేసుకున్న ఈ వేడుక ఒక కల్పితం. ఈ బట్టలతో సహా మనది కానిదేది మనతో రాకూడదు. నాతో రా. మేడం, ఫస్ట్ కి ఈడికే వచ్చినాం కదా. ఏమో, నీరజ్ కార్ ఉంది కదా, లోపల ఉంటారేమో, చూద్దాం.
పద్దు గారు, నా భార్య నాతో తీసుకెళ్తున్నాను. మీరు నమ్మినట్టుగానే తనకే లోటు రానివ్వకుండా చూసుకుంటాను. దాదా జాగ్రత్త అమ్మే. అప్పుడప్పుడు ఫోన్ చేసి మీ క్షేమ సమాచారాలు తెలియచేయండి సార్. జాగ్రత్త బుజ్జమ్మ. సార్ ఒక్క నిమిషం. అత్తమ్మ వెళ్ళొస్తాను. మీరు తిరిగొచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా. ఆర్య, టేక్ కేర్. అదే మాట నీకు చెప్తున్నాను సండే. టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. బాధపడకండి నీరజ్ సార్. ఆర్య తిరిగి వచ్చే రోజు తొందరలోనే వస్తుంది. చెప్పు ప్రీతి. గుడ్ న్యూస్ మేడం. ఇక్కడ సైట్ ఇంజనీర్స్ అందరూ ఒప్పుకున్నారు మేడం. నిజమా? ఎస్ మేడం. ఎస్. వాళ్ళందరినీ తీసుకురా. ఆ తర్వాత చేయాల్సింది నేను చేస్తాను. ఈ ప్రాజెక్ట్ ని ఫెయిల్ చేసి ప్రో ఇన్లాని అంజలి ఇండస్ట్రీస్ నుంచి కూడా దూరం చేస్తాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి మాన్సి? దాదా వదిన మళ్ళీ ఎందుకు అలా బాధ పెడుతున్నావు? నేనేం చేశాను నీరజ్? నా దగ్గర నిజం దాచి నువ్వు ఇదంతా ఎందుకు చేశావని క్వశ్చన్ చేశాను, అంతే. నీ వల్లే దాదా దూరంగా ఉంటున్నారు. అసలు నిన్ను. నీరజ్. హాయ్ గైస్. హాయ్ అంజలి. నమస్తే సార్. హాయ్ మేడం. నువ్వేంటి ఇక్కడ? తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంటే వచ్చాను. మీరు? మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ బేబీ షవర్ ఉంటే వచ్చాం. ఓ నైస్. పార్కింగ్లో మీ కార్ చూసి అప్పటి నుంచి మీకోసం వెతుకుతూనే ఉన్నాను. ఫైనలీ వి మెట్. వర్క్ ఎలా జరుగుతుంది అంజలి? అరే గీ యాదగిరి ఉన్నాడు కదా సార్, జబర్దస్త్ నడుస్తుంది పని. మీరేం ఫిగర్ కాకరి జల్దీ వీడియో చేద్దాం. నేను ఆహ్వానిస్తే కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు బాగా టైర్డ్గా కనిపిస్తున్నట్టున్నారు. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. వస్తా సార్. Come on, Neeraj, let's go. Let's go. చూడండి, నాకు టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను. ప్రీతి మీకు ఆల్రెడీ ఈ విషయం చెప్పే ఉంటుంది. సో అక్కడ వర్క్ మానేయడానికి మీరంతా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అక్కడ మా అందరికి 50K ఇస్తున్నారు మేడం. మరి మీరు
ఒక్కొక్కరికి 1 lakh శాలరీ ఇస్తాను. అక్కడ కంటే డబుల్ అన్నమాట. ఇప్పుడు ఓకేనా? డబుల్ ఓకే మేడం. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్లో పనిచేయడం ఒక అదృష్టం. అందులోనూ ఇంత శాలరీ అంటే మా అందరికీ డబుల్ ధమాకే మేడం. చెప్పండి మేడం, ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? నేను అక్కడ వర్క్ మానేయమన్నాను, ఇక్కడ జాయిన్ అవ్వమనలేదే. వీఆర్ నాట్ గెటింగ్ యూ మేడం. చూడండి, మీరంతా అక్కడ వర్క్ మానేసి ఒక 1 or 2 months వరకు ఎవ్వరికీ కనిపించకుండా మీరంతా దూరంగా వెళ్ళాలి. దూరంగానా అంటే? ఈ గోవాకో మాల్దీవ్స్కో వెళ్ళి చిల్లవండయ్యా. మీ శాలరీ మీ అకౌంట్లో పడిపోతుంది. నేను చెప్పాక వచ్చి అప్పుడు నా కంపెనీలో జాయిన్ అవుదురు. ఏమంటారు? ఫ్రీగా శాలరీ ఇచ్చి ఎంజాయ్ చేయమంటే ఎవరు నో చెప్తారు మేడం? మీరు చెప్పినట్టే చేస్తాం. వెరీ గుడ్.